కొనే 2 కిలోలకి సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన బ్లాగ్ ఛానల్స్. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫస్ట్ అందరికీ శనార్థి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే షామీర్పేటకి వచ్చాము. సో కొమరవెల్లికి వెళ్దాము. సో కొమరవెల్లి షామీర్పేటకి కంపల్సరీ వెళ్తారు. కొమరవెల్లి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ షామీర్పేట మధ్యలో ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుని వెళ్తారు. కొంతమంది మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకుంటారు. సో అలాగే మా మమ్మీ అయితే వడిబియ్యం పోస్తా అని మొక్కుకుందనమాట. సో వడిబియ్యం అయితే కలిపేస్తున్నాను. సో ఆల్రెడీ అందరికీ తెలుసు తెలంగాణలో వడిబియ్యం ఎలా పోస్తారు అనేది. మన ఆడపిల్లలకి పోస్తారు, అలాగే అమ్మవార్లకి కానీ వాళ్ళకి కూడా పోస్తారనమాట. సో ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. చాలా భయపడుకుంటూ అయితే వెళ్ళాము. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనుకుంటున్నా, ఒరిజినల్ వాయిస్ పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు. ఏంటంటే టెంపుల్లో సాంగ్స్ వస్తున్నాయండి. సో కాపీరైట్స్ పడతాయి, అందుకని చెప్పి ఒరిజినల్ ఆడియో అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడైతే వడిబియ్యం అయితే కలిపేసాను అనమాట. నేను ఎంతైనా క్వీన్ కదండి, క్వీన్ లేకపోతే ఏ పనులు జరగవండి, అందుకని చెప్పి నేను ఉండాలి. సో వడిబియ్యం అయితే కలిపేసాను. ఇందులో 5 మెంబర్స్ అయితే చేయిలు పెట్టాలన్నమాట. సో ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్ అయితే వడిబియ్యంలో చేయి పెట్టేశాము. సో అమ్మవారికి పూలదండ, చీర అండ్ అలాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకున్నామండి. అంటే మనం ఎలా మనకి మనుషులకు ఎలా వడిబియ్యం అయితే పోస్తారో కొత్త బట్టలతోనే, సో అలాగే అమ్మవారికి కూడా వడిబియ్యం అయితే పోస్తారనమాట. సో కొత్త చీర, పువ్వులు అండ్ అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నమాట. సో ఇదేంటంటే జాకెట్ పీస్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా మలుపుల జాకెట్ పీస్ అంటారు. సో మనకు అంత ఐడియా లేదు. సో తప్పేమైనా మాట్లాడుంటే క్షమించండి. సో దాన్ని అయితే ఫోల్డ్ చేశాను. సో అందులో వడిబియ్యంలో అయితే పెట్టేశామండి. సో కవర్స్ ఎందుకు పక్క పెట్టాను అనుకుంటున్నారా? సో బయటికి వెళ్తున్నాము. సో కవర్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. సో అందుకని చెప్పి తీసుకొని ఫైనల్గా మా మమ్మీకి అయితే వడిబియ్యం కలిపేసి అయితే ఇచ్చేసానమాట. సో టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారు టెంపుల్లో అమ్మవారిని చూసి. సో అమ్మవారి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసేసుకున్నారు కదా. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఫైనల్గా అమ్మవారికి అయితే వడిబియ్యం అయితే పోస్తున్నాము. జాకెట్ పీస్ మనం మడత పెట్టాం కదా, సో అదైతే తెరిచి అమ్మవారికి 5 టైమ్స్ అయితే వడిబియ్యం పోస్తారు. కపుల్స్ అంటే కపుల్స్ పోస్తారు, లేదు అంటే గర్ల్స్ అయినా పోసేయచ్చు, దాంట్లో ఏం లేదు. బాయ్స్ అయితే కొంతమంది సిగ్గుపడతారు పోయడానికి. సో ఏం పర్లేదు, గర్ల్స్ కూడా పోసేయచ్చు అండి. 5 లేదా 9, 11 ఇలా మ్యాక్సిమం నాకు తెలిసి 5 మెంబర్స్కే సరిపోతాయి. ఎందుకంటే 2.5 kgs తీసుకుంటాం అనమాట బియ్యము. సో ఇక్కడ ఫస్ట్ మా డాడీ పోసాడు, మా మమ్మీ పోసింది, నెక్స్ట్ నేను పోసాను అనమాట. సో ఫస్ట్ నార్మల్ మనుషులు ఉంటేనేమో మనుషులకు పోసేటట్టు అయితేనేమో మనం అమ్మ వాళ్ళ ఫేస్కి బొట్టు పెడతాము. సో ఇక్కడ అమ్మవారి మనం టచ్ చేయకూడదు అమ్మవారిని. సో అందుకని చెప్పి ఇందులోనే కుంకుమ పసుపు వేసి వడిబియ్యం అయితే 5 టైమ్స్ పోసామన్నమాట. నా తర్వాత మా చెల్లె పోసింది, మా చెల్లె తర్వాత మా మూడో అత్త అయితే పోసింది. సో చూడండి, సో ఇలా 5 టైమ్స్ అయితే పోస్తారనమాట. సో ఇలా 5 టైమ్స్ అయితే అందరూ పోస్తారనమాట. సో తెలంగాణలో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తెలిసిన వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్ అయితే సో ప్లీజ్ కరెక్ట్ అండ్ కామెంట్ చేయండి. సో మా సిస్టర్ని అయితే ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. సో తను పోసేసిన తర్వాత మా మూడో అత్త కూడా పోసేసింది. కొంచెం సిగ్గుపడుకుంటా వీడియోలో అయితే కనిపించలేరు. మ్యాక్సిమం చాలా ఉన్నారు, మరి అంత ఎక్కువ లేరు. సో ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట కొమరవెల్లికి. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కొమరవెల్లి ట్రిప్స్.
సో మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ట్రిప్ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. సో మార్నింగ్ 6 o'clockకే బయలుదేరామన్నమాట. సో ఆకలేసింది, మనం షామీర్పేటకి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి ఆకలి అయిందనమాట. సో ఇంట్లో నుంచి ఆల్రెడీ పూరీలు చేసుకొని వచ్చారు. సో ఇక్కడ పేపర్ ప్లేట్స్ ఎక్కడో పెట్టారు, లోపల తీయడానికి లేదు. సో ఏంటంటే చిన్న టాటా ఏసీ అయితే కట్టుకొని వెళ్ళామన్నమాట. సో ఏం చేసాం, చేతిలోనే పూరీలు పెట్టుకొని తినేసామండి, అంతే కదా. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కొమరవెల్లి ట్రిప్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, కొండపోచమ్మలోవి, కొమరవెల్లివి. సో అవన్నీ వీడియోస్ చూడడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.